వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మానవాళి మనుగడకు ఆధారమైన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కల్వకుర్తి నియోజకవర్గ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇన్ఛార్జ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణకు హరితహారం, పల్లె ప్రగతి లాంటి అద్భుతమైన కార్యక్రమాల్లో భాగంగా నాటిన కోనోకార్పస్ మొక్కలపై లేనిపోని అపోహలు సృష్టించి వాటిని తొలగించడం దారుణమని అన్నారు. ఏ విధమైన శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఏపుగా పెరిగిన కోనోకార్పస్ మొక్కలను నరికివేయడం చాలా బాధాకరమైన విషయమని వాపోయారు. కోనోకార్పస్ మొక్కలపై కొన్ని సంవత్సరాలుగా వృక్ష శాస్త్రవేత్తలు యార్ రెడ్డి, మోహన్ రావు, బిఎన్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి పరిశోధనలు చేసి ఈ మొక్కల వల్ల మానవ మనుగడకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. కోనోకార్పస్ మొక్కలు మిగతా మొక్కల కంటే ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని మానవ మనుగడకు ఆధారమైన ఆక్సిజన్ ని ఎక్కువ మోతాదులో అందిస్తుందని వివరించారు. భూగర్భ జలాలను అధికంగా తీసుకుంటుందని, అదేవిధంగా ఆక్సిజన్ ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తుందని కృత్రిమ అపోహలను ఎవరు నమ్మొద్దని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ అపోహలను నమ్మి ఇప్పటికే చాలా మొక్కలు నరికారని, ఇకపై ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలను కోరారు. బుధవారం మండల కేంద్రంలోని వన ప్రేమికులతో కలిసి రోడ్డు భాగంపై నరకబడిన కోనోకార్పస్ మొక్కల వద్ద ప్లకార్డులు ప్రదర్శించి అవగాహన కల్పించారు. మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం భవిష్యత్తు తరాలకు మనం అందించే వరమని అన్నారు. కార్యక్రమంలో వన ప్రేమికులు సిద్దిగారి దాసు, మూడ రవి, గూడెపు మహేష్, గురిగళ కృష్ణ, విక్రమ్, రాము గౌడ్, శ్రీశైలం, సిద్దిగారి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మానవాళి మనుగడకు ఎంతో ముఖ్యమైనటువంటి చెట్లను పెంచాలని చెప్పి మన పూర్వీకులు చెప్తా ఉంటే, కొంతమంది తెలియని వాళ్ళు లేనిపోని అపోహలు సృష్టించి ఏపుగా పెరిగినటువంటి మొక్కలను నరికేయడం అనేది దారుణమైనటువంటి విషయము. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల ఈ భారతదేశంలో కోనోకార్పస్ మొక్కలు మానవ మనుగడకు ప్రమాదకరమని ఎన్నో అపోహలు సృష్టించినటువంటి మాట మీకు అందరికీ తెలుస్తుంది. ఈ క్రమంలో మరి శాస్త్రవేత్తలు చాలామంది దీనిపైన రీసెర్చ్ చేసి మరి ఈ మొక్కలు మానవాళికి మేలు చేకూరుస్తాయి కానీ ఎలాంటి హాని తలపెట్టవు అని చెప్పి మనకు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఇకనైనా మరి మన ప్రేమికులు మీరు మేల్కొని ఈ కోనోకార్పస్ మొక్కలను ఏదైతే నరకాలనేటువంటి ఒక భావము మీ మనసులో ఉంది, దాన్ని తొలగించాలని చెప్పి మరి ఈ మొక్కల పెరుగుదలకు మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈరోజు నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.